చెప్పాను కదా. సుబ్బు నీ డార్లింగ్ వచ్చారే. అర్థం చేసుకో, నాకు ఆఫీస్ ఉంది. ఏంట్రా త్వరగా వచ్చేసావు, లీవ్ వేసేసావా? అర్థం చేసుకో, అవును. సరే, ఈవినింగ్ మీటింగ్ చూసుకుందాం. హలో, ఏంటి ఫోన్ అటెండ్ చేయవా? నీ పాటికి వచ్చావు, నీ పాటికి వెళ్ళిపోయావు. యాటిట్యూడ్ చూపిస్తున్నావా? వాళ్ళంతా ఎందుకు వచ్చారు? నా ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు. వచ్చే వాళ్ళని వద్దని చెప్పాలా? నేను ఊరికి వెళ్తున్నానని తెలుసు కదా. ఒక వారం పడుతుంది. 24 గంటలు దీని గురించి ఆలోచిస్తూ ఉంటావా? నాకు డేట్. ఏంటి పొగరా? అంత కోపంతో ఫోన్లో ఏం చెప్పావు తెలుసు? ఎందుకు నీకు అంత కోపం? వినొచ్చు కదా. అంత కోపం వస్తుంది కదా. ఒక వారం అవుతుంది రావడానికి. నిన్ను చాలా మిస్ అవుతాను. ఒసే, ఫోన్ గేమ్ లాంటివి ఏం చేయొద్దే. నేనెందుకు చేస్తా? అది కాదే, మా అక్కకి 2 కోతులున్నాయి. నా ఫోన్ని కెలుకుతానే ఉంటాయి. ఇందులో ఉన్న ఫొటోస్ అన్నీ నీకు వాట్సాప్ చేస్తాను బూ. సేఫ్గా ఉంచుకో. సరే, ఓకే. వినిపిస్తుందా? ఏమైనా రే, చెప్పవే. ఇది ఎప్పుడు రా సేవ్ చేసా? డిలీట్ చేయరా. ఏ, ఇందులో నీ వాయిస్ చాలా బాగుంటుంది తెలుసా? ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. వచ్చేస్తా. ఓకే, పెట్టేశాను. ఓకే, ఇది కూడా లాక్ చేయి. ఓకే, లోపల పిల్లలు బట్టలు పెట్టాను, తీసిచ్చే. ఓకే. రే, ఏంట్రా హక్ కూడా చేయకుండా వెళ్తున్నావు? సారీ బూ, మర్చిపోయానే. ఊరికి వెళ్ళి టెక్స్ట్ చేయు. మిస్ యూ. రండి బాబు, బాగున్నారా? బాగుందిరా. రండ్రా. ఏంటి ఇప్పుడే మా ఇంటికి దారి తెలిసిందా? పోయిన సంవత్సరం వచ్చారు. ఎలా తినిపిస్తుందో చూడు. అంతా ఆ చైను ఉంగరానికే. ఊరికే వదిలేస్తారా ఏంటి? సరే రండి. అందరూ స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు. బృందా, వస్తున్నానమ్మా. కాస్తంత అన్నం ఇవ్వమ్మా. తీసుకొస్తానులే. ఒరేయ్, నిన్ను చూడకుండా నా మనసేం బాలేదురా. నువ్వు సరిగ్గా వస్తున్నావా, తింటున్నావా, నిద్రపోతున్నావా ఏమీ తెలియటం లేదురా. నాకు ఆ పసిపిల్లనే చూడాలి, నిన్ను చూడాలనిపిస్తుంది. రే బంగారం, మనందరం ఒకటిగా కలిసి ఉందాంరా. నువ్వు మాతో పాటు దుబాయ్కి వచ్చేయరా. బంగారం, నువ్వు మాట వింటావనేగా 6 నెలలు నేను వదిలేసింది. రా బంగారం, మనం అందరూ ఒకటిగానే కలిసి ఉందాంరా. ఆ అన్నయ్య నీకు కంపెనీలో ఉద్యోగం ఇస్తా అంటున్నాడు. రా బాబు, వెళ్ళిపోదాం. ఎదుగో. రే,
ఏంట్రా ఒక మాట అమ్మ కూడా ఎంతసేపు నుంచి మాట్లాడవు? బతిమాలుతుంది. నోరు తెరుస్తున్నాడా చూడు. వాడిని చూడరా బౌలింగ్ అది. జై కమాండ్ రా కొట్టు. ఎందుకు ఇంకోసారి వెళ్ళరా? ఒరేయ్, నీకు అసలు బుద్ధుందా? ఇంట్లో విశేషం అయితేను వచ్చే వాళ్ళు రా అని పిలవకుండా ఇక్కడ నీకు ఆటలు కావాల్సి వచ్చిందంటరా? వస్తాను. ఏరా ముసలి గొంతు చించుకుంటుంటే మీకు ఆటలు కావాల్సి వచ్చిందంటరా? ఏరా వీడికైతే బుద్ధి లేదు, మీ బుద్ధి ఏమైందంటరా? అంతే, మీకు అసలు ఎవరికి బుద్ధి రాదు. రేయ్, పోరా. నువ్వు ఇంటికి రా, చీపిరి కట్టు ఇరుగుద్ది. పోరా, వెళ్ళు. వాడు కింద పడ్డాడ్రా, ఏమైందో చూడండి. కొట్టింది చాలా త్వరగా ఆడరా. అవుట్ చేయరా. రే పట్టుకో త్వరగా రా. రే రారా. పరిగెత్తండి. ఓకే, రెడీ. నవ్వండ్రా. రేయ్, బాగా నవ్వండ్రా. రేయ్ నవ్వుతున్నాం కదరా, నువ్వు మూసుకుని ఫోటో తీ. ఉడికించండి. రే అయిందా? ఏమైంది చూడు. అయ్యో, మనోడికి ఏమైంది? అయ్యో, ఏంటి బంగారు, నన్ను పిలవకుండా అసలు పిలుస్తావెందుకు? అయ్యో, ఇదిగో అందరు రండి. అయ్యో, ఏం చేశాడో చూడు. ఒరే, నాశనం అయిపోతావు. నన్నేం చేయమంటావు? రే, ఇప్పుడు ఫోన్ ఇంకా ముఖ్యమంటారా నీకు? అయ్యో, నా పిల్లడికి ఏమైందో. హలో, ఏమే ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. అయ్యో, ఏంటి నీ సమస్య? ఎందుకు ఫోన్ చేస్తూనే ఉన్నావు? సుబ్బు, ఎందుకు 4-5 days గా చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావు? అదేం లేదు. లేదు. ఏ, నీకేమన్నా సమస్య? సుబ్బు, are you all right? I guess I made a mistake. What? What happened? Helen, I'm pregnant. What? I thought so. సేఫ్ గానే ఉండుండొచ్చు కదా. వాడితో ముందు మాట్లాడేవా? నేనేం చెప్పనా? హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నా.
అడ్మిషన్ వేసాను. సుబ్బు ఏమన్నారు? ఎలా ఉండిద్దో తెలుసా? అది సూపర్ ఫీలింగ్ రా. When is your last period date? May 21st. Oh, okay. Regular periods or irregular periods? Irregular. Congrats, yaar. You have a twin babies. Wow. Can you hear the baby's heartbeat? I think you have a big body. You have to take care of your health. సరే, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటాను. హే, ఎక్కడికి వెళ్తున్నా? ఇప్పుడే కదా చెక్ చేసాం. ఇలాంటివి లేట్ చేయకూడదే. అబార్ట్ చేసుకుందాం. ఆటలాడుకో. హార్ట్ బీట్ వినిపిస్తుంది అంటున్నావు. డేట్ తప్పితే నాతో చెప్పాలి కదా. ఇది పెద్ద రిస్క్ అవుతుంది. రే, ప్రాణాలు వచ్చేసాయి తెలుసా? ఇప్పుడు దాన్ని అబార్ట్ చేసేది మర్డర్ చేసేటట్టు అనిపిస్తుంది. దాన్ని హార్ట్ బీట్ విన్నామనుకో, నువ్వు కూడా అదే ఫీల్ అవుతావు. ప్లీజ్ రా. ఆటలాడకు సుబ్బు, చెప్పేది విను. పిచ్చిదానిలాగా ఈ విషయం గురించి అందరికీ ఫోన్ చేసి చెప్పుకో. మనల్ని అసహ్యంగా చూస్తారు. అబార్ట్ చేయించుకోవే. డాక్టర్ బేబీస్ హెల్దీగా ఉన్నారని చెప్తున్నారు. మనం పెంచుకుందాం రా. హే, పిచ్చి పట్టిందా? నా ఫ్రెండ్స్కి తెలిస్తే అసహ్యంగా చూస్తారు. చిరాకు తెప్పించుకో. మనం ఎటువంటి రిలేషన్షిప్లో ఉన్నాం? ఏ, నాతో ఒంటరిగా రూమ్లో ఉండింది ఎవరితో చెప్పలేదా? అదంతా నీకు అసహ్యంగా లేదు. ఇది నీకు అసహ్యంగా ఉంది కదా? అనుకున్నాను ఇలా జరుగుతుందని. అప్పుడే చెప్పారు. తినమ్మా, మూసుకొని విని ఉండాల్సిందే. హే సుబ్బు, సరే మొహం అలా పెట్టుకో. మన ఇంటికి వెళ్దాం. రేపు చూసుకుందాం. నా మాట విను సుబ్బు. సరేరా. హే, పొద్దున్నుంచి ఏమీ తినలేదే. భయంకరంగా ఆకలిగా ఉంది. రా, వెళ్దాం. పిచ్చిదానిలా బిహేవ్ చేయదే. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు? నాతో నిన్నెవరైనా చూస్తే నీకు అసహ్యంగా ఉంటుంది కదా. నీకేదైనా జరగాలనిపిస్తే ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదు, ఫోన్ చేసి పిలిచి మ్యాటర్ చేస్తావు. అది నీకు అసహ్యంగా లేదు, కానీ ఇది నీకు అసహ్యంగా ఉంది కదా. అమ్మా తల్లి, నేను పెద్ద తప్పు చేశాను. హే, నువ్వు వస్తావా? నేను వెళ్ళనా? పోవే పోవే.
హే హే ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి విషయం తెలిస్తే చంపి పారేస్తారే. అక్కయ్య అమ్మ చచ్చిపోతారు. బో బో నువ్వు మాట్లాడింది నేను విన్నాను. నాకు భయంగా ఉంది. రే అబార్ట్ చేసుకుందామే. అబార్ట్ చేయడం కుదరదు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. ఏంటే చూసుకుంటావు? చెప్పు, నేను వింటాను. ఏయ్ ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? చేయి తీయు. ఎప్పుడు నీకు ఇదంతా అసహ్యంగా ఉందో అప్పుడే నీకు నన్ను ముట్టుకునే రైట్స్ లేవు. పిల్లవగానే పల్లికిలించుకుంటూ వచ్చేసావు. ఇప్పుడేం చేస్తాం? నేనే ఆలోచించాల్సిందే. నేనే ఇప్పుడు జోకర్లా మారాను. అంతా నా తప్పే. అయ్యో సైకోవా నువ్వు? సైకోనేరా? సైకోనే నేను. అందరూ చూస్తున్నారే. నేనేమన్నా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేశానా? నువ్వెందుకు రా లవ్ అని చెప్పబోతున్నావు? నేనే ఇవన్నీ జరగక ముందే ఆలోచించాల్సింది.